కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా ఏమంటున్నారు, ఛత్తీస్గఢ్ లెక్క మేము వడ్లు కొంటాం. ఛత్తీస్గఢ్లో ఏం కొంటారో మీకు తెలియదా? ఒక్క వానకాలమే కొంటారు, యాసంగిలో వడ్లు కొనడే కొనరు. మరి యాసంగి వడ్లు ఏడమ్ముకోవాలి? ఆ వానకాలంలో ఎట్లా కొంటారంటే మన ఒక ఎకరానికి 13 క్వింటాల వడ్లే కొంటారు. మరి మిగతాది ఏడమ్ముకోవాలి? మనకి ఎంత పంటాయి ఎకరానికి? 30 క్వింటాలు 25 క్వింటాలు పంటాయి. వాడు 13 నేను కొంటా, మిగతాది బయట అమ్ముకో అంటాడు. మరి బయట అమ్ముకుంటే ధర వస్తుందా? అది ఛత్తీస్గఢ్ మోడల్. ఆ మోడల్ కావాలన్నా మనకు? మీరు కూడా ఇలా బీజేపీ అది ఏం చేసిందో దానికి మీకు తెలుసు. మన గిరిజన యూనివర్సిటీని ఎన్ని రోజులు తొక్కిపెట్టింది బీజేపీ. ఇప్పుడు ఓట్లు వచ్చినాయని ఓట్ల ముందు 5 ఏళ్ళు ఏం చేసింది ఆయన? 5 ఏళ్లల్లా మా ఎస్సీ వర్గీకరణ ఎందుకో గుర్తు రాకపోయా, మా గిరిజన యూనివర్సిటీ ఎందుకో గుర్తు రాకపోయా, మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మీకు గుర్తుకు రాకపోయా, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీకు గుర్తు రాకపోయా. 5 ఏళ్ళు మరి కుంభకర్ణుల్లాగా నిద్రపోయిందా? ఇప్పుడు ఏ ఓట్లు వచ్చినాయని మోకాళ్ళ మీద పరిగెత్తుకుంటూ హైదరాబాద్కి వచ్చి ఇది చేస్తాం అది చేస్తామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ మాటల్లో నిజం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో బీజేపీ నాయకుల మాటల్లో కూడా నిజం అంతే ఉంటుంది. నిజంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉండుంటే ఈ 5 ఏళ్లలో మీరు చేయాల్సి ఉండే. అదే విధంగా ఇవాళ ప్రచారానికి కర్ణాటక ముఖ్యమంత్రి ఇండే తిరుగుతుండు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇండే తిరుగుతుండు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇవాళ మీ టికెట్లు కర్ణాటక వాళ్ళు ఇస్తుండ్రు, పైసలు కర్ణాటక వాళ్ళు ఇస్తుండ్రు, ప్రచారానికి కర్ణాటక నాయకులే వస్తుండ్రు. అంటే కర్ణాటక చెప్పు చేతుల్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఉందా లేదా? రేపు తప్పిపోయి కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే రేపు వీళ్ళు కర్ణాటక నాయకులు చెప్పినట్టు వింటారా? తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారా? ఇప్పుడు కృష్ణా నదికి పంచాయతీ ఉన్నది. కర్ణాటకకు మనకు మధ్య కృష్ణా నది మీద పంచాయతీ నడుస్తుంది. కర్ణాటక ఇలా మాకు ఎక్కువ నీళ్లు కావాలి, ఆల్మట్టి ఎత్తు పెంచుతామంటున్నారు. అరే మా వాటా ఎక్కువ, మా నది పరివాహక ప్రాంతం ఎక్కువ, మాకు నీళ్లు ఎక్కువ రావాలని సుప్రీంకోర్టులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కొట్లాడుతున్నాం. రేపు ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక రాష్ట్రాన్ని అక్కడి నాయకత్వాన్ని ఎదిరించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడే శక్తి కానీ ధైర్యం దమ్ము వీళ్ళకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే టికెట్లు వాళ్ళే ఇచ్చింది, పైసలు వాళ్ళే ఇచ్చింది, ప్రచారం వాళ్ళే చేసింది. అంటే వీళ్ళు తప్పిపోయి కానీ అధికారంలోకి వస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను కర్ణాటక రాష్ట్రానికి వీళ్ళు మొత్తం అమ్మేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ప్రచారానికి కర్ణాటక ముఖ్యమంత్రి ఇండే తిరుగుతుండు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇండే తిరుగుతుండు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇవాళ మీ టికెట్లు కర్ణాటక వాళ్ళు ఇస్తుండ్రు, పైసలు కర్ణాటక వాళ్ళు ఇస్తుండ్రు, ప్రచారానికి కర్ణాటక నాయకులే వస్తుండ్రు. అంటే కర్ణాటక చెప్పు చేతుల్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఉందా లేదా? రేపు తప్పిపోయి కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే రేపు వీళ్ళు కర్ణాటక నాయకులు చెప్పినట్టు వింటారా? తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారా? ఇప్పుడు కృష్ణా నదికి పంచాయతీ ఉన్నది. కర్ణాటకకు మనకు మధ్య కృష్ణా నది మీద పంచాయతీ నడుస్తుంది. కర్ణాటక ఇలా మాకు ఎక్కువ నీళ్లు కావాలి, ఆల్మట్టి ఎత్తు పెంచుతామంటున్నారు. అరే మా వాటా ఎక్కువ, మా నది పరివాహక ప్రాంతం ఎక్కువ, మాకు నీళ్లు ఎక్కువ రావాలని సుప్రీంకోర్టులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కొట్లాడుతున్నాం. రేపు ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక రాష్ట్రాన్ని అక్కడి నాయకత్వాన్ని ఎదిరించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడే శక్తి కానీ ధైర్యం దమ్ము వీళ్ళకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే టికెట్లు వాళ్ళే ఇచ్చింది, పైసలు వాళ్ళే ఇచ్చింది, ప్రచారం వాళ్ళే చేసింది. అంటే వీళ్ళు తప్పిపోయి కానీ అధికారంలోకి వస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను కర్ణాటక రాష్ట్రానికి వీళ్ళు మొత్తం అమ్మేసే పరిస్థితి ఉంటుంది. మన కర్ణాటక కుదబెట్టే పరిస్థితి ఉంటుంది. రేపు మన నీళ్లలో వాటాలో నష్టపోతాం, నిధుల్లో నష్టపోతాం, పరిశ్రమలను ఆకర్షించడంలో నష్టపోతాం, ఐటీ రంగంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇవాళ ఐటీలో పోటీ ఎవరికి ఉన్నది? బెంగళూరుకు హైదరాబాద్కే ఐటీ రంగంలో పోటీ ఉన్నది. మొన్నటిదాకా మన కేటీఆర్ గారు బాగా పనిచేస్తే బెంగళూరును దాటేసి ఇవాళ ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ 1, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ 1 ఉంది. రేపు కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెసే ఉంటే మన ఐటీ పరిశ్రమను వాళ్ళు తీసుకుపోరా? వాళ్ళని కాదని దమ్ము ధైర్యం ఈ తెలంగాణ నాయకత్వానికి ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు పైసలు అడకచ్చుకోవట్రి, టికెట్లు అడకచ్చుకోవట్రి, వాళ్ళు వచ్చి ప్రచారానికి రావట్రి. అంటే వీళ్ళు ఎంతసేపుగా వాళ్ళకు దాసోహం అంటారు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు ఉండే ప్రేమ ఈ రాహుల్ గాంధీ గారికో ఈ మోడీ గారికో ఉండదు, ఈ డీకే శివకుమార్ కు ఉండదు. ఈ తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటుందా, డీకే శివకుమార్ కు ఉంటుందా? ఈ తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటుందా, సిద్దిరామయ్యకు ఉంటుందా? దయచేసి వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. సిద్దిరామయ్యలు, డీకే శివకుమార్లు టూరిస్టులు.